క్లాప్స్ పెట్టండి. అలాగే పల్లవి గారు, శ్రావణి గారు, సింధు గారు, ఝాన్సీ గారు, స్వప్న గారు, సునీత గారు, సంగీత గారు, సోని గారు, భవానీ గారు, జయ గారు, స్రవంతి గారు, అఖిల, ప్రవీణ్ గారు అందరికీ వెల్కమ్ చెప్తూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. शुरू చేయను మరి అధ్యక్ష. ఇక షురూ చేయమన్నా నిన్ను కాదు, ముందుగా సీఎం గారు మాట్లాడతారు. సభ గౌరవాన్ని పాటించడం నేర్చుకోండి. సీఎం గారు షురూ చేయండి. అధ్యక్ష, ముందుగా చరిత్రలోనే మొదటిసారిగా మహిళలే అందరూ అసెంబ్లీకి ఎన్నిక కావడం చాలా గర్వకారణం. అతి తక్కువ సమయంలోనే పిల్లల నుండి వృద్ధుల వరకు, పల్లెల నుండి పట్టణం వరకు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ గొప్పతనం గురించి చెప్పాలంటే రెప్పపాటు కూడా కరెంటు పోని స్థితికి తీసుకువచ్చిన మన విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందుకే వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి పదోన్నతులు కల్పించాం. అంతేకాకుండా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్ర ప్రగతిని మా మంత్రులు వివరిస్తారు. ఎందుకంత లొల్లి చేస్తున్నామా? ఆగమాగం చేస్తున్నారు. ఆగండి. జరాగుంది, ఎందుకంత తొందరపడుతున్నారు? మీ మైక్ ఇంకా సప్లై ఇవ్వలేదు. ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అధ్యక్ష, తినే ఓపికే కాదు వినే ఓపిక కూడా ఉండాలి అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చినప్పుడు వాళ్ళ కాలంలో విద్యుత్ అంటే పొద్దున సూర్యుడు వెళ్తురు, రాత్రి వెంటల వెళ్తురు తప్ప వీళ్ళు ఇచ్చిన విద్యుత్ ఏమీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, మనకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం కోసం తమ ప్రాణాలను కూడా కోల్పోయి శ్రీశైలం పవర్ ప్లాంట్ ని కాపాడినారు అధ్యక్ష. ఈ మధ్య మీరు గమనించినట్టయితే వరదల్లో ఈదుకుంటూ కూడా పల్లెలకు, పట్టణాలకు కరెంట్ అందించినారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క నిమిషం. అధ్యక్ష, ప్రతి పల్లెటూరికి ఎక్కడ అధ్యక్ష? పక్కనున్న ఈ మైక్ ఇంతవరకు కరెంటు దిక్కు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగా ఉన్నాలను ఎక్కిరించేందుకు అన్నారట. అట్లున్నది వీళ్ళ తీరు. ఒక్కసారి మా కేటీపీపీ ప్లాంట్ కి వచ్చి చూడండి కరెంటు వెలుగులను. అది నా నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టం అధ్యక్ష. సైలెన్స్ సైలెన్స్. నెక్స్ట్. అధ్యక్ష, పట్టు చీరల శాఖ మినిస్టర్ కావడం నా అదృష్టం. ముఖ్యంగా మన ఆడవాళ్లకు ఇంట్లో బోరు బావిలో నీళ్లు లేకపోయినా బాధపడదు, కానీ బీరువా నిండా బట్టలు లేకపోతే మాత్రం బాధపడతా. అధ్యక్ష, ఏకాదశి, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా పండగల తర్వాత పండగలు వస్తున్నాయి. కట్టిన చీర కట్టాలంటే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా అధ్యక్ష. అందుకే మన ఆడవాళ్లకు వాళ్ళ హస్బెండ్ శాలరీ నుంచి ప్రత్యేక నిధిని చీరల కొరకు కేటాయించాలని కోరుకుంటున్నా అధ్యక్ష. అప్పుడే మన రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా పట్టు చీరలు వినియోగించే రాష్ట్రంగా అవతరిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, చెంపూరులో చున్నీ దొరకలేదంటే చంద్రుడి మీదకి చీరలు పంపుతున్నాం అన్నట్టుంది మంత్రి గారి మాటలు వింటుంటే. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే పట్టు చీర కొనివ్వలేదని భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. అందుకే ప్రతి నియోజకవర్గంలో షాపింగ్ మాల్స్ కి అనుమతి ఇవ్వాలని మా విన్నపం. ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్. సీఎం గారు గో హెడ్. అధ్యక్ష,
ప్రతి ఇంట్లో పాల ప్యాకెట్ లేకుండా నడుస్తుంది కానీ పట్టు చీర లేకుండా నడవదు. కాబట్టి గౌరవ సభ్యుల సూచనల మేరకు పట్టు చీరల దిగుమతిని మరియు తయారీని పెంచి ప్రతి ఊరికి పంచుతాం అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, మన దగ్గరలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంకు యునెస్కో నుండి ప్రపంచ గుర్తింపు రావడం జరిగింది. ఇది గొప్ప విషయం కదా అధ్యక్ష. నేను ఈ మధ్యనే అమెరికాకు ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ చూసింది ఏంటంటే ప్రతి వీకెండ్ వారి కుటుంబ సభ్యులతో టూర్స్ కు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు అధ్యక్ష. ఈ మధ్యనే మన వాళ్లకు మంచి పిఆర్సీ వచ్చింది కావున అధ్యక్ష, మన వాళ్ళు కూడా అందరూ వీకెండ్ వివిధ ప్రాంతాలకు తిరిగి టూరిస్ట్ ని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. చివరిగా ఒక చిన్న మాట, సంవత్సరంలోపు పిల్లలకి 100 సంవత్సరాలు పైబడిన వారికి మేము ఫ్రీగా టూరిజం ప్యాకేజీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అధ్యక్ష. అధ్యక్ష, ఆవలిండకు అందలేడంటే తుమ్ముకు తమ్ముడు కావాలంట. అట్లుంది వీళ్ళ మాటలు. ఓ పక్క ఖజానా ఖాళీ అయితే ప్యాకేజీలు ఎక్కడి నుంచి ఇస్తారు అధ్యక్ష? లేదా పండుగలు వస్తేనో ఫేషియల్ చేయించుకోవాలంటే సరైన సదుపాయాలు లేవు అధ్యక్ష. అందుకే మన గవర్నమెంట్ ద్వారా ప్రతి ఊరికి మొబైల్ పార్లర్ పెట్టించి ఆడవారి అందాన్ని కాపాడాలి అధ్యక్ష. ఈ మధ్య ఒక పెళ్లిలో పెళ్లి కూతురిని మేకప్ లేకుండా చూసి పెళ్లి కొడుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అది అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. కాబట్టి ఎన్నో పథకాలు పెట్టినట్టు మేకప్ బిల్లును ప్రవేశపెడుతున్నాము అధ్యక్ష. అధ్యక్ష, బిల్లును చర్చించకుండా పాస్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అధ్యక్ష. అధ్యక్ష, మీరు న్యాయాన్ని 4 గోడల మధ్యలో సమాధి చేస్తున్నారు అధ్యక్ష. వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? ఇది ఎక్కడి న్యాయం? ప్లీజ్ సైలెన్స్. The house is urgent for 35 minutes. కంటిన్యూ చేయండి అధ్యక్ష, అయితే బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చిద్దాం. అధ్యక్ష, బిల్లు గురించి మేము పెద్దగా ప్రిపేర్ అయి రాలేదు అధ్యక్ష. ప్రిపేర్ అయ్యి రాకపోతే తలలో పెయిన్ చూసుకోవడానికి వచ్చిందా? పెయిన్ల గురించి మాట్లాడమేంది అధ్యక్ష? పెయిన్లు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలి. అధ్యక్ష, మేము పెయిన్ గురించి మాట్లాడినాం, పెనుభూతం గురించి కాదు. దానికి కూడా వాళ్ళు ఫీల్ అయితే రికార్డు నుండి తీసేయండి అధ్యక్ష. పెయిన్లు అనే పదాన్ని రికార్డు నుండి తొలగిస్తున్నాం. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఇంతవరకు రైతుల గురించి చర్చలేదు, సాగునీరు తాగునీరుపై కూడా చర్చలేదు. ఏంది అధ్యక్ష? ఏమన్నంటే పట్టు చీరలు పార్లర్ల గురించే మాట్లాడుతుంది ప్రభుత్వం. రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? వెంటనే ఈ ప్రభుత్వాన్ని బర్త్డే చేయాలి. సరే బర్తరఫ్ చేయాలి. అధ్యక్ష, మా వెన్నెముక ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఈ దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడటానికి మా ప్రభుత్వం సాగునీటి ప్రతి పంటకి అందించాం. మా పథకాల వల్లనే రైతుకి ఈ దేశంలో గుర్తింపు వచ్చింది అధ్యక్ష. ప్లీజ్ సైలెన్స్. నెక్స్ట్ అధ్యక్ష, ప్రపంచంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యారంగం అభివృద్ధి చెందితేనే సాధ్యపడుతుంది. అందుకే ప్రతి పట్టణం నుంచి పల్లె వరకు పిల్లగాళ్ళందరికీ నాణ్యమైన విద్య అందించాలి. నిరుద్యోగ సమస్యని నిర్మూలించలేకపోవచ్చు, కానీ సముద్రం అంత సమస్య ఉంటే ఆకాశం అంత అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే 8వ తరగతి నుంచి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పెంచి నిరుద్యోగాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం చేసే ఏ మంచి పనికైనా మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అధ్యక్ష. కానీ మనం పరిగెత్తలేనప్పుడు నడవడానికైనా ప్రయత్నించాలి, నడవలేనప్పుడు అడుగులైనా వేయాలి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుంటున్నా అధ్యక్ష.
ఎడ్యుకేషన్ మినిస్టర్. అధ్యక్ష, బుక్కెడు బువ్వకు తక్కెడు వంకలన్నట్టు మేము ఒకటెనుకొకటి చేస్తున్నాం. వీళ్ళకి ఎందుకంత తొందర అధ్యక్ష? ఈత చెట్టు అంటే ఇల్లు కాదు, తాటి చెట్టు అంటే తల్లి కాదు. దేనికైనా కొంచెం టైం కావాలి అధ్యక్ష. అందుకే ఈ విద్యారంగాన్ని ఇంకా పటిష్టం చేయడానికి చదువుకునే పిల్లలందరికీ ఫ్రీ బస్ పాస్. 10th పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ చేస్తాం. బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే చాలు, ఫైనల్ ఇయర్ పాస్ అయినట్టే. ఎందుకంటే పిల్లలకు స్ట్రెస్ తగ్గించాలి అధ్యక్ష. అలాగే నిరుద్యోగ నిర్మూలన కోసం ఇక నుండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి ఉపాధి అవకాశాలు పెంచుతాం. సైలెన్స్ సైలెన్స్. నెక్స్ట్. అధ్యక్ష, మగవాళ్ళు పొద్దుగాల నుంచి పొద్దుగుకే వరకు మస్తు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఉపవాసకు కూసంత తీసుకుంటే మాత్రం తప్పేముంది అధ్యక్ష? అధ్యక్ష, ఇవాళ రేపు మగవారికి బెల్ట్ లేకపోయినా పర్లేదు కానీ బెల్ట్ షాపు లేకపోతే బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు తీర్చాల్సిన బాధ్యత కూడా మనదే కదా అధ్యక్ష. అందుకే వారి ఆరోగ్యం దృష్ట్యా, రాష్ట్రానికి ఆదాయం దృష్ట్యా వీలైనన్ని నీరా కేఫ్లు పెట్టి సీఎం గారి ఆదేశాల మేరకు ఇలా ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. ఈ మధ్యనే మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష, నీరా అసలు ఆల్కహాల్ కానే కాదని, తాగితే అసలు రిమ్మనే రాదని. అందుకనే గ్రామానికి ఒక నీరా కేఫ్ తెరిపించి ఉపాధి కూడా మస్తుగా కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో మందు షాపు అంటే మందుల షాపు, వైన్ షాపు తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అమ్మకి ఆండ్రాయిడ్ ఫోన్ కొనియలేని వాడు భార్యకి యాపిల్ ఫోన్ కొంటా అన్నట్టుంది. ప్రజలందరికీ నీళ్ళు అందించే పరిస్థితులే లేవు కానీ ప్రజలకు నీరా కేఫ్లు అనడం నవ్వులాటగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్. నెక్స్ట్. అధ్యక్ష, గవర్నమెంట్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మొదలైతే ఒక సెల్ఫీ తీసుకుందాం అధ్యక్ష. ఫిల్టర్ పెట్టు, ఫిల్టర్ పెట్టు. ఫిల్టర్ పెట్టే ఉంది. ఫిల్టర్లోనే ఇలా ఉన్నామా? ఈ ఫోటోను అధ్యక్ష నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో షేర్ చేస్తా అధ్యక్ష. అట్లాగే మంచి మంచి ఫిల్టర్స్ ఉన్న కొత్త రకం ఫోన్లని వీలైనంత తక్కువ ధరకి అందించే విధంగా చర్యలు తీసుకుంటాము అధ్యక్ష. సైలెన్స్ సైలెన్స్. ఫైనల్ గా సీఎం గారిని కన్క్లూజన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, ఒక దేశ అభివృద్ధి తెలుసుకోవాలంటే ఆ దేశ మహిళల పరిస్థితి తెలిస్తే చాలు. అలాగే మన మహిళలు ఈరోజు గృహిణిగానే కాకుండా రైతుగా, పోలీసుగా, డాక్టర్గా, లాయర్గా, సైంటిస్ట్గా, చివరికి జవాన్గా కూడా సేవలు అందిస్తున్నారు. అధ్యక్ష, గిన్నెలు దొమ్మే స్థాయి నుండి గిన్నీస్ బుక్ వరకు, జై కిసాన్ నుండి జై జవాన్ వరకు మన పాత్ర ఎనలేనిది. అధ్యక్ష, మనకు చంటి పిల్లల్ని ఆడించడం తెలుసు, చంద్రయాన్ని అధిరోహించడం తెలుసు, అన్నం వండడమే కాదు అన్ని రంగాల్లో రాణించడం తెలుసు. మెతుకు మెతుకులో తినేవాడి పేరు ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతి మనిషి బతుకులో మహిళ పాత్ర ఉంటుంది. అందుకే ఆడవాళ్ళం బాగా తినాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. పాలించే అమ్మ నుండి పాలించే నేతలుగా మనం ఎదిగినప్పుడే ఆడవాళ్ళంటే అబల కాదు సబల అని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. ప్లీజ్ ఫుల్ క్లాప్స్ కొట్టండి. ఫిట్ అయిపోయింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనందరికీ అసెంబ్లీ తెలుసో తెలియదు కానీ మన ఖాళీగా ఉన్నటువంటి మన మేడమ్స్ అందరికీ అసెంబ్లీ గురించి తెలిసింది.
ఈరోజు మనందరికీ పరిచయం చేశారు. కాబట్టి మనందరి తరఫున శ్రీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాము, ప్రతి కాలనీ ప్రతి ఊళ్ళో